చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన ప్రాబ్లము ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లము. దాన్ని కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 3y = 8 అని ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు. అయితే ఆ లీనియర్ ఈక్వేషన్కి తో ఇంకొక లీనియర్ ఈక్వేషన్ కనుక రాస్తే ఆ 2 లీనియర్ ఈక్వేషన్స్ మన గ్రాఫ్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇవ్వాలి. ఇదే లీనియర్ ఈక్వేషనే తీసుకొని మనం రాసే ఇంకో ఈక్వేషన్తో అది ప్యారలల్ లైన్ అవ్వాలి. మనం రాసే ఇంకో ఈక్వేషన్కి ఈ సేమ్ లైనే కోఇన్సిడెంట్ లైన్ అవ్వాలి. అంటే ఒక ఈక్వేషన్కి మనము ఇంకో 3 ఈక్వేషన్స్ ఒక్కొక్క ఈక్వేషన్ సెట్ చేసినప్పుడు ఒకసారి అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలి అటు. దీంతో పాటు మనం రాసేటటువంటి మరో ఈక్వేషను దీనికి ప్యారలల్ లైన్ అవ్వాలి. గ్రాఫ్లో రీప్రజెంట్ చేస్తే ప్యారలల్ లైన్ అవ్వాలి. మరొకటి కోఇన్సిడెంట్ లైన్ అవ్వాలి. అంటే ఒక్క లైన్కే మనము 3 ఈక్వేషన్స్తో సెట్ చేస్తే డిఫరెంట్ లైన్స్గా అది కన్వర్ట్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం ఎలా ax + by = c అనేది జనరల్ ఫామ్ అని చెప్పుకున్నాము. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి ఇలా రాసిన సెకండ్ ఈక్వేషన్ a1 b2 b2 a1 చెక్ చేస్తే నాట్ ఈక్వల్ గనక వస్తే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి అని చెప్పుకున్నాం. అంటే మీకు ఇక్కడ ఇష్టం వచ్చిన నంబర్ రాయండి, మీకు ఇష్టం. నేను 3 అని రాసుకున్నాను. ఇప్పుడు ఇలా చూస్తే 9 వస్తుంది కదా. సో ఇలా మల్టిప్లికేషన్ చేస్తే 9 రాకూడదు. 9 రాకుండా మీరు ఏ నెంబర్ రాసినా మీకు ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక స్టూడెంట్ ఇక్కడ 4 అని రాశాడు అనుకోండి, 4x అని రాశాడు అనుకోండి. ఇప్పుడు 3 4s are 12 కాబట్టి 2 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 6 గన పెడితే 12 అయిపోయి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయిపోయే ఛాన్స్ ఉంది. 6 కాకుండా ఇక్కడ ఏ నంబర్ పెట్టినా సెట్ అవుద్ది. 6 కాకుండా ఏ నంబర్ రాసినా ఇంటర్సెక్టింగ్ లైన్సే వస్తాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను 4x అని తీసుకున్నాను కాబట్టి 3 4s are 12 కాబట్టి 2 6s are 12 అయిపోతుంది. మళ్ళీ ఈక్వల్ అయిపోతుంది. మనకి ఈక్వల్ కాకూడదు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే నాట్ ఈక్వల్ రావాలి. కాబట్టి 6 కాకుండా 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 7 కానీ అంటే 6 ఒక్కటి తప్ప మీరు ఏ నెంబర్ రాసినా ఇక్కడ ఆన్సర్ ఇలా రాశాను. ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయ్యేటట్టు ఇంకొక ఈక్వేషన్ రాశాను. ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం చూడండి. 2 1s are 2 4 3s are 12 నాట్ ఈక్వల్ వచ్చింది. సో కాబట్టి క్లియర్గా అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ని ఇస్తాయి. సెకండ్ ఇక్కడ చూడండి, ప్యారలల్ లైన్. ప్యారలల్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడేమో ఈక్వల్ అవ్వాలి, ఇక్కడేమో ఈక్వల్ అవ్వాలి, ఇక్కడ మాత్రం ఏమవ్వాలి? నాట్ ఈక్వల్ అవ్వాలి. సో అలా రాస్తున్నాను చూడండి. ఆ 4x తీసుకుంటున్నాను. 3 4s are 12 కాబట్టి 2 6s are 12 ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ఈక్వల్ కాకూడదు. ఇప్పుడు చూడండి, 6 8s are 48 వచ్చింది. ఇక్కడ 16 పెడితే 48 వస్తుంది. 16 కాకుండా నేను వేరే నెంబర్ పెట్టాను, ఒక 10 పెట్టాను అనుకోండి. ఇది 30, ఇదేమో 48 నాట్ ఈక్వల్ వస్తుంది చూడండి. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ ఈక్వల్గా వచ్చింది. అదే ఇక్కడ చూసామనుకోండి, ఒకటేమో 30 వస్తుంది, ఇంకోటేమో 48 వస్తుంది, నాట్ ఈక్వల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్యారలల్ లైన్స్ ఇస్తాయి. ప్యారలల్ లైన్స్ వచ్చేటట్టు మరొక ఈక్వేషన్ ని ఇప్పుడు రాశాను చూడండి. అదే ఇక్కడ చూడండి, కోఇన్సిడెంట్ లైన్స్ అంటే అన్నీ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఈక్వల్గా ఉండాలి, ఇక్కడ ఈక్వల్గా ఉండాలి. సో నేను ఇప్పుడు 4x + 6y ఇప్పుడు 48 కాబట్టి 16 3s are 48 కాబట్టి నేను 16 కనుక రాశానంటే అప్పుడు నాకు కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ రావాలి కాబట్టి మీరు ఇలా రాయండి, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఇది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది? a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇక్కడైతే కోఇన్సిడెంట్ లైన్స్ అంటే అన్ని రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. ఇలా రాసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ప్రాబ్లము మన టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 4.1లో 8th ప్రాబ్లం. అందులో ఉన్న కీ కాన్సెప్ట్స్నే చెప్తున్నాను చూడండి. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ రెడ్యూస్డ్ 80 స్క్వేర్ యూనిట్స్ అని ఇచ్చారు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? ఎల్బి. అది ఎంత రెడ్యూస్ అయింది? 80 రెడ్యూస్ అయింది. 80 స్క్వేర్ యూనిట్స్ రెడ్యూస్ అయింది. ఎప్పుడు రెడ్యూస్ అయింది? లెంగ్త్లో బ్రెడ్త్లో ఎటువంటి చేంజెస్ వచ్చినప్పుడు అలా రెడ్యూస్ అయింది? లెంగ్త్ రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్. లెంగ్త్ ఏమో
5 యూనిట్స్ రెడ్యూస్ అయింది. అట్ ది సేమ్ టైం బ్రెడ్త్ మాత్రం 2 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. లెంగ్త్ 5 యూనిట్స్ డిక్రీజ్ అయ్యి బ్రెడ్త్ 2 యూనిట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏరియాలో వచ్చినటువంటి చేంజ్ వచ్చి 80, డిక్రీజ్ అయింది 80. ఇలాగే సెకండ్ కేసు ఇచ్చారు చూడండి. లెంగ్త్ 10 యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యి బ్రెడ్త్ 5 యూనిట్స్ డిక్రీజ్ అయింది. ఇలా జరిగినప్పుడు ఏరియా ఎంత ఇంక్రీజ్ అయిందంటే 50 స్క్వేర్ యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. ఇలా 2 ఈక్వేషన్స్ ఇచ్చేశారు. వీటిని మనల్ని లీనియర్ ఈక్వేషన్స్ లాగా కన్వర్ట్ చేయమన్నారు. ఎలా చేస్తానో చూడండి ఒకసారి. ఫస్ట్ తీసుకున్నాను చూడండి. L into B, LB, L into 2, 2L, 5 into B, 5B minus 5B, 5 2s are 10 minus 10 is equal to LB minus 8. ఈ LBని వైపు తీసుకొస్తే LB minus LB 0 అయిపోతుంది. 2L minus 5B minus 10 goes to that side plus 10, సో కాబట్టి minus 70 వస్తుంది. ఇలా మనకు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ చూస్తే ఇది కూడా చూడండి. LB, L into B, LB minus 5L, 10B minus 10 5s are 50, LB plus 50. LB 0 అయిపోతుంది. సో minus 5L plus 10B minus 50 goes to that side, it becomes plus 100. minus plus 50, 50, 50, 100 అయిపోతుంది. ఇలా సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఈ 2 ఈక్వేషన్స్ని కనుక మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సినటువంటి XYలు గ్రాఫ్ నుంచి వస్తాయి. అలాంటప్పుడు ఈక్వేషన్స్ లా కన్వర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? లెట్ లెంగ్త్, ఇదంతా మనము ముందుగా చేసుకోవాల్సినటువంటి వర్క్. ఇక్కడ మనము ఈక్వేషన్స్ రాసేటప్పుడు లెంగ్త్ BX, బ్రెడ్త్ BY. కాకపోతే ఇది కూడా ఆన్సర్ షీట్లోనే రాయండి. లెంగ్త్ X, బ్రెడ్త్ వచ్చి Y. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం 2X minus 5Y is equal to minus 70 minus 5X plus 10Y is equal to 100. ఇలా ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇకపోతే ఫైనల్గా ఒక ప్రాబ్లం ఉంది. ఇన్ 10th క్లాస్ ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ 1 బెంచ్. ఇలాంటి ప్రాబ్లం చేసేటప్పుడు మ్యాక్సిమం మనము ఇమాజిన్ చేసుకుంటూ చేస్తే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ 1 బెంచ్. 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్. 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ 1 బెంచ్. మన మైండ్లో ఇలా రాసుకోవాలి. 3 స్టూడెంట్స్ ఒక బెంచ్లో కూర్చున్నారు. ఒక స్టూడెంట్ మిగిలిపోయాడు ఇంకా. సో కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని ఊరికే జస్ట్ ఒక బెంచ్ మాత్రమే తీసుకుంటే 4 స్టూడెంట్స్ ఉన్నారని. అప్పుడు 4 స్టూడెంట్స్ 4 ఈక్వల్ టు మనం ఎలా రాస్తాం? 3 1s are 3, 1 మిగిలిపోయింది. సో కాబట్టి ఇది బెంచ్. 3 స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ మిగిలిపోయాడు. అలా మిగిలిపోయినప్పుడు మనకు టోటల్ స్టూడెంట్స్ వచ్చారు. S equal to 3B plus 1 అని వచ్చారు. సెకండ్ చూడండి. ఈ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ 1 బెంచ్. 4 స్టూడెంట్స్ ఇలాగే మనమే అజ్యూమ్ చేసుకున్నాం. 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ 1 బెంచ్. 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ 1 బెంచ్ అంటే ఒక్కొక్క బెంచ్లో 4 స్టూడెంట్స్ కూర్చుంటున్నారు. సిట్ ఆన్ 1 బెంచ్. 1 బెంచ్ విల్ బి లెఫ్ట్. 1 బెంచ్ విల్ బి లెఫ్ట్. ఇంతకు ముందు లాగా మనము జస్ట్ బెంచ్ని సబ్ట్రాక్ట్ చేయలేం. ఒక బెంచ్లో 4 మెంబర్స్ కూర్చుంటున్నారు అని అంటే స్టూడెంట్ని కాబట్టి సబ్ట్రాక్ట్ చేయడము యాడ్ చేయడము ఏదో చేయగలం, కానీ బెంచ్ని అయితే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయలేం. సో కాబట్టి ఉన్న బెంచ్లో ఒక బెంచ్ మిగిలిపోయింది కాబట్టి బెంచ్లో ఒకటి మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన బెంచ్ల పైన అదే 1 బెంచ్ తీసేస్తే మిగిలిన బెంచ్ల పైన 4 మెంబర్స్ కూర్చున్నారు. సో 4 into B minus 1 వెనక రాస్తే మనకి S వస్తుంది. ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని క్లియర్గా రాస్తే 4B minus 4. ఇలా మనకు 2 ఈక్వేషన్స్ వచ్చాయి. లెట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ X అనుకోండి, నంబర్ ఆఫ్ బెంచెస్
పెంచెస్ y అనుకోండి, అప్పుడు మనం రాస్తే ఏమవుతుంది, x ఈక్వల్ టు 3y ప్లస్ 1. ఇక్కడ కూడా x ఈక్వల్ టు 4y మైనస్ 4. ఇలా ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేసి వాటిని సాల్వ్ చేయొచ్చు. ఇలాగే బీస్ ఫ్లవర్స్ అనే ప్రాబ్లం కూడా మనకు ఎగ్జాంపుల్లో బుక్లో ఇవ్వడం జరిగింది. అది కూడా ఇలాంటి ప్రాబ్లమే. సో ఇలా ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేసి గ్రాఫికల్ మెథడ్లో సాల్వ్ చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఎక్సర్సైజ్ 1లో ఉన్నాయి.